ఏమైందిరా ఇట్లున్నావేంది? పులమ్మడి శివగాడు బాపు ప్రేమిస్తే చంపేస్తారా? 25 ఏళ్ళు కూడా లేవు. తాగుడి గీగుడు చెడు అలవాట్లే లేవు. చాలా మంచోడు బాపు. పోరిని ప్రేమించుడని చెప్పి నీ అవ్వ ఉట్టికేసి చంపిర్రు. గిదేందయ్యా? ఆ పిల్ల జీవితాంతం అని దడుచుకుంటూ ఏడుస్తూనే ఉంటది. అరే జీవితం అంతా దలుచుకుని ఏడవనికి ఆడేమన్నా జన్మనిచ్చిన తండ్రారా? మధ్యలో వచ్చిండు కదా, మధ్యలోనే మర్చిపోతుంది. 30 ఏళ్ళు వచ్చిన కొడుకుని నా లెక్క కష్టపడొద్దని మామూలు లైన్ మ్యాన్ని నేనే అనుకుంటున్నప్పుడు 20 ఏళ్ళు గుండెల్లో పెట్టుకొని పెంచిన తల్లిదండ్రులు ఇసుంటోని చేతిలో పెడతారా? అయినా ఆయన ప్రేమ ఎంతకాలం ఉంటుంది ఎవరికెరకరా? ఇవాళ రేపు ఎన్ని అయితేలో ఎన్ని చూస్తలేము. ఇక నువ్వు చెప్పేది మంచిగానే ఉన్నది. ప్రేమించినోడు ఎవడైనా నా ప్రేమ గొప్పది, నా ప్రేమ కిసుంటిది అని ఏమన్నా సాక్ష్యాలు చూపించాలన్నా ఏంది? ఈ లోకంలో దేవుడు ఏ ప్రేమకు సాక్ష్యం పెట్టలేదురా, ఒక కన్నోల ప్రేమకు తప్ప. ప్రేమ పుట్టంగానే గులాబీ పువ్వు ఇవ్వడం, సావంగానే సమాధి కట్టడం ఇవి కాదురా ప్రేమకు సాక్ష్యం. తల్లి బిడ్డల్ని కలిపే పేగుబంధమేరా అసలైన ప్రేమకు సాక్ష్యం. అయినా ఒక ఆడపిల్లని కన్న తండ్రి ప్రేమించినంత ఇంకెవడన్నా ప్రేమించగలుగుతాడరా? అందరి నొసళ్ళు ఒక్క తీరుగానే ఉంటాయిరా, కానీ రాతలే వేరువేరుగా ఉంటాయి. అని రాత బాగాలేదు, ఇట్లా అయింది. ఇక దీని గురించి ఎక్కువ ఆలోచన మానేసి ఇంత ముద్ద దీన్ని పండుకో దా. హలో రాజు, నిద్ర పడతలేదు, భయమైతుంది. మొత్తం జరిగిందే గుర్తొస్తుంది. పిచ్చిదాను వానే ఇదంతా మైండ్లకెళ్ళి తీసాయి. మంచిగా వండుకో. ఏం చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటా. పొద్దుగాల రెడీ అయిపోతాను. ఏడికిరా? పెళ్లి చూపులకు రా. ఆ మాట ముందు చెప్తే బేబీకి వంట చేద్దాం చెప్పడానికి కదరా. నీ ముస్టేషన్ చాలు, మూసుకొని కూర్చోబే. అవురా, ఈ స్టైల్ ఉండగా మళ్ళీ ఈ పెళ్లి చూపులేందిరా? ఉట్టు చూసి భయపడ్డావు కదా? ఏ లేదురా. అదే ఉట్టిని చూసి భయపడ్డావా అని. అట్లేం లేదురా. అరే అంతా కాదు కానీ మంచి పెద్దోళ్ళని తీసుకోపోవాలి, మాట మంది అనుకోవాలి, ఖాయం చేసుకోవాలి, గంతే. అందుకే కదరా నేను తీసుకుపోతానా. ఏంది శంకర్ పటేల్ ఇంటికా? బండాపే బండాపు సావడానికి వెళ్ళిపంటారా? గమతో వెళ్తావా? నేను రాను. సరే సరే పో పో. ఇంకా బ్యాంక్ అంటే ముచ్చట దూరతోటి చెప్తా పో. ఏం చేయాలి చెప్పు. ప్రేమించుకున్నారనే మాటలు మాట్లాడకుండా నా గురించి 2 మాటలు మంచిగా చెప్పి నా పెళ్లి కొప్పి. సరే బా బా. అరే బేబీ, నువ్వేమైనా చెయ్యి, ఎట్లా చేసి నా పెళ్లి సెట్ చేయాలరా. ఆ లారీ ఖరాబ్ అయింది బా. ఖరాబ్ అయితే ఇంకో బండి బుక్ చేయాలా? వాళ్ళకి సరిగ్గా అర్జెంట్ అంట. 10 సార్లు ఫోన్ చేసిండ్రు, పంపాలి కదా మనం టైంకే. ఏంద్రా బేబీ ఇట్లా వచ్చినావు? చెప్పాలనో లేదో ఓ ముచ్చట మాట్లాడదాం వచ్చింది సార్. ఏంది? అదే మీ అమ్మాయి శైలజ ఊకే జిరాక్స్ మా షాప్కి వస్తుంటా సార్. పిల్ల చూడ్డానికి మంచిగా ఉంటుంది కదా అని మా షాప్ దగ్గరే కాలేదు సార్. అరే నీ షాప్ ముందు కాలేజీ లేదు, కాలేజీ ముందే నీ షాప్ ఉంది. అసలు ముచ్చటేందో చెప్పు. నాకు తెలిసిన పిల్లగాడు ఒకడు ఉన్నారు సార్, మీ అమ్మాయికి సంబంధాలను చూస్తాలేమో అని. సంబంధం? నా బిడ్డ ఇంకా చదువుకుంటానికి అప్పుడే వెళ్ళింది. ఇప్పుడే కాదు సార్, అది మంచి సంబంధం. ఒక్కడే కొడుకు, వాళ్ళ అవ్వ చిన్నప్పుడే చచ్చిపోయింది సార్. వాళ్ళ అయ్యా గవర్నమెంట్ జాబ్ చేస్తాడు సార్. మన పిల్లగాడు కూడా బుజ్జి చదివే కాలేజీ చదువుతాను సార్. కాలేజీలో చదువుతాడంటే చిన్న పిల్లగాడు అయి ఉంటాడు. గాడికి ఇప్పుడే పెళ్ళింది. కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను సార్. ఓ అట్లానా? అదే విషయం మీకు చెప్పి మీ అభిప్రాయంలో కనుక్కుందామని నేను తీసుకొచ్చాను సార్. వీడు పిల్లగానికి ఏమైతాడు? వీడే పిల్లగాడు సార్. శివాజీ బావా ఆగు. రే నీ పేరేంది? రాదు సార్, కరెంట్ రాదు సార్. ఈ వయసులో చేరినవేంద్ర కాలేజీలోకి? మా అయ్య ఉద్యోగం ఇప్పిస్తా అంటే మళ్ళీ కాలేజీలో చేరాను సార్. 10th క్లాస్ యాడ్ చదివినా నువ్వు? నల్లబెల్లి హై స్కూల్ సార్. అరే 40 హై స్కూల్ బందే 15 ఏళ్ళేంది బావా. నాది లాస్ట్ బ్యాచ్ సార్. ఫాల్తున్నాయాలా? నా బిడ్డ కంటే 10 ఏళ్ళు పెద్దోని నా బిడ్డ కావాల్సి ఇప్పుడు. బండి నువ్వు నీ లఫుట్ ఐడియా ఉచ్చబడిపోయిందిరా పని నాకు.